ఉంది ఇప్పుడు జూబ్లీస్ లో ఎలక్షన్స్ నడుస్తున్నాయి, టఫ్ ఉందా బాగా? జూబిలీస్లో ఇద్దరు కాంగ్రెస్ టీఆర్ఎస్, ఇంకా ఎవరు లేడు. బీజేపీ ఏం లేదు, అంతా లేదు. సీన్ టీఆర్ఎస్ కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్ అంటే నవీన్ ఇక్కడ లోకల్, ఆయన హడావుడి ఎక్కువ చేస్తున్నారు. అయితే టీఆర్ఎస్ అయితే పాత మనిషి కదా, మన ఎమ్మెల్యే గోపీనాథ్, ఆయన పాత మనిషి ఉన్నా కాబట్టి అది కూడా బాగా నడుస్తుంది. ఏదొచ్చే అవకాశం ఉంది ఎక్కువ? అవకాశం అయితే కారు వస్తుందమ్మా, కారా? ఎందుకే? తప్పకుండా వస్తుంది. ఎందుకు అంతగానంగా ఏం చేసింది కారు? ఆయన ఇగో హిందూ కానీ ముస్లిం కానీ ఎవరైనా కానీ వాళ్ళు మంచిగా మాట్లాడతారు. ఇది కావాలంటే ఇవాళ లేకుంటే రేపు చేస్తారు. ఒకటి గ్రౌండ్ తయారు చేసిండు మా వాళ్ళు, మీ బతుకమ్మలో ఆ గ్రౌండ్ వాడాలి, నమాజ్కి ఈద్గా నమాజ్ వాడాలి. అయితే అందరు పని చేసుకోవాలి కలిసిమెలిసి అని ఒక గ్రౌండ్ తయారు చేసిండు. ఒకటి అది ఏసీ కమిటీలు తయారు చేసిండు. అయితే బాగా పనిచేసింది కదా. ఆయన ఉంటే ఖబరస్థాన్ అంటున్నారు కదా ఇక్కడ, అది కూడా వస్తుండే. ఆయన లేడు, ఆయన చనిపోయిండు కాబట్టి ఈమె చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ఇక్కడ మీకు కబ్రస్థాన్ ఇస్తానని చెప్పేసి చెప్తున్నారు కదా? లేదు చెప్తున్నారు కానీ కాంగ్రెస్ 6 మాటలు, ఎన్ని మాటలు చెప్పిర్రు? 6 గ్యారంటీ అని ఉన్నారు. 6 గ్యారంటీలో ఒక గ్యారంటీ అది మాకు పెరిగింది టికెట్ బస్సు, లేడీస్కి లేదు. అయితే ఏం లాభం అది? మీరు ఇంట్లో ఉంటే మేము పనికి పోతాం కదా, బస్సులో పోతే 40 రూపాయలు ఇస్తున్నాం. 40 రూపాయలు ఇస్తే అదే మీది మా మీద ఇస్తుంది కదా, లేడీస్ది బరువు మా మీద ఇస్తుంది. అయితే తక్కువ ఏం చేసి ఫ్రీ ఏం చేసిండమ్మా? ఫ్రీ ఏం లేదమ్మా. మైనారిటీల ఓట్లన్నీ కాంగ్రెస్కి ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చా? లేదు, మినారిటీస్ కొన్ని వస్తుంది కానీ ఈ ఎంఐఎం వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వస్తే ఏం చేస్తారు? పాలిటిక్స్ ఇది. ఎంఐఎం వస్తే ఓటు వస్తుంది అని అనుకుంటున్నారు, రాదు. అది మనసులో ఉండాలి, ఎవరు పని చేస్తున్నారు ఎవరు పని చేస్తలేరు అని మనసులో ఉండాలి కదమ్మా. ఎవరైనా మనసులో ఉండాలి. ముసలమ్మ ఉన్నారు చాలా, వాళ్ళకి ఇప్పటి వరకు పింఛన్ రాలేదు, ఏం రాలేదు. పింఛన్ రాలేదు, ఏం రాలేదు. 2000 రూపాయలు 500 ఇస్తున్నారు, అది కూడా లేదు. మా పిల్లలకి 5,000 ఇస్తున్నారు, అది లేదు. మళ్ళీ ఏం అయితే ఇప్పుడు టఫ్ నడుస్తుంది కానీ గ్యారంటీ అయితే కారు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.